నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు. సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలో అయ్యే నాయకుడు, యువతలో ప్రత్యేక క్రేజ్ సంపాదించిన రాజకీయవేత్త. ఒకవైపు ఐటీ పెట్టుబడులు, హైదరాబాద్ బ్రాండింగ్ కు ముఖ చిత్రంగా నిలిచినటువంటి మాజీ మంత్రి. మరోవైపు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ప్రతిపక్షంలో దూకుడుగా పోరాడుతున్నటువంటి నేత. ఆయనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, కేటీఆర్. నేడు ఆయన 50వ జన్మదినం. ఈ సందర్భంగా రాజకీయాల్లో ఆయన ప్రయాణం, విజయాలు, విమర్శలు, యువతలో ఆయనకు ఎందుకు ప్రత్యేక స్థానం లభించింది, ఇక ఈ ప్రత్యేక కథనంలో అన్ని తెలుసుకుందాం. 1976 జూలై 24న జన్మించిన కేటీఆర్ ఉన్నత విద్యను భారత్, అమెరికాలో పూర్తి చేశారు. కొంతకాలం ప్రైవేట్ రంగంలో పనిచేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009లో సిరిసిల్ల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేవలం 171 ఓట్ల తేడాతో గెలుపొందిన అదే ఆయన రాజకీయ జీవితానికి టర్నింగ్ పాయింట్ అయింది. తెలంగాణ ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010 ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో తిరిగి విజయం సాధించారు. ఉద్యమ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కేటీఆర్. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేటీఆర్ తొలి క్యాబినెట్లో ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పరిశ్రమలు, ఐటీ వంటి కీలక శాఖలను నిర్వహించారు. హైదరాబాద్ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఆయన కీలక పాత్ర పోషించారనే అభిప్రాయం ఉంది. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలను తెలంగాణకు తీసుకురావడం, స్టార్టప్ల కోసం టీహబ్, వీహబ్ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం, పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు చేయడం ద్వారా బ్రాండ్ హైదరాబాద్ను బలోపేతం చేయడానికి కృషి చేశారు కేటీఆర్. యువతలో ఎందుకంత క్రేజ్? కేటీఆర్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన కమ్యూనికేషన్ స్టైల్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడటం, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రజలకు స్పందించడం, ట్విట్టర్ ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం, ఇవన్నీ యువతలో ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ను తీసుకొచ్చాయి. ఐటీ ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పట్టణ యువతలో కేటీఆర్కు బలమైన ఆదరణ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్గా ఉండే భారతీయ రాజకీయ నాయకుల్లో కేటీఆర్ కూడా ఒకరు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కేటీఆర్ రాజకీయ బలాన్ని చూపిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీలతో విజయం సాధించారు. 2023లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయినా సిరిసిల్లలో మాత్రం మరోసారి ప్రజల విశ్వాసాన్ని చొరగొన్నారు కేటీఆర్. రాజకీయాల్లో విజయాలతో పాటు సవాళ్లు కూడా కేటీఆర్ను వెంటాడాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పార్టీకి పెద్ద షాక్గా మారింది. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీని మళ్లీ బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు కేటీఆర్. ఇటీవల యువతను లక్ష్యంగా చేసుకుని పార్టీ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. కేటీఆర్ రాజకీయ జీవితంలో ప్రశంసలతో పాటు వివాదాలు కూడా వెంటాడాయి. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన అంశాలపై కేసులు నమోదవ్వడం, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడం, ఇటువంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. మరోవైపు ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ అంశాలు ప్రస్తుతం చట్టపరమైన రాజకీయ చర్చల్లో కొనసాగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ను భవిష్యత్ నాయకుడిగా చూసే వర్గం ఒకటుంది. మరోవైపు అధికారంలో లేకుండా పార్టీని తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లగలరా అనే ప్రశ్న కూడా ఉంది. పార్టీ విస్తరణ, యువతను ఆకర్షించడం, ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాలు, ఇవన్నీ రాబోయే రోజుల్లో కేటీఆర్ రాజకీయ ప్రయాణాన్ని నిర్ణయించనున్న కీలక అంశాలు. ఉద్యమ నాయకుడిగా మొదలైన ప్రయాణం, ఐటీ మంత్రిగా గుర్తింపు, యువతలో ప్రత్యేక ఇమేజ్, అధికారంలో విజయాలు, ప్రతిపక్షంలో సవాళ్లు. 50 ఏళ్ల వయసులో కేటీఆర్ రాజకీయ జీవితం ఇంకా కీలక మలుపులోనే ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఆయన తదుపరి అడుగు ఎలా ఉండబోతోంది? ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతోంది? సమాధానం రాబోయే ఎన్నికలే చెబుతాయి.